ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఉన్నట్టుండి కాలిపోవడం పేలిపోవడం ఇప్పటి వరకు మనం చాలా చూసాం. బట్ ఇప్పుడు చేతిలో క్యారీ చేస్తున్న బ్యాటరీ కూడా ఉన్నట్టుండి పేలిపోవడం, ఆ మనిషి క్షణాల్లో చనిపోవడం ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నిజానికి సమ్మర్లో ఇలాంటి పేలుడు ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. నిజానికి ఇది పాత వీడియోనే, బట్ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా వైరల్గా మారింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని పట్టుకుని ఓ వ్యక్తి లిఫ్ట్ ఎక్కిన క్షణాల్లోనే బ్యాటరీ పేలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తికి అవకాశం లేకుండా పోయింది. లిఫ్ట్ డోర్ అప్పటికే క్లోజ్ అవ్వడంతో ఆ మంటలకు ఆహుతయ్యాడు. భారీగా శబ్దం రావడంతో బయట ఉన్న వారికి ఈ విషయం తెలిసింది. వెంటనే సెక్యూరిటీ ఇన్ఫార్మ్ చేశారు. సెక్యూరిటీ వచ్చి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేసి అతన్ని బయటకు తీసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను ఆర్పి అతన్ని బయటకు తీసుకొచ్చేసరికి అతని ప్రాణాలు పోయాయి. అతని శరీరం పూర్తిగా కాలిపోయింది. యాక్చువల్గా 2021లో జరిగింది ఈ ఘటన. కానీ ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. అయితే ఎలక్ట్రిక్ బ్యాటరీలను లిఫ్ట్లో తీసుకెళ్తే పేలిపోతాయా అనే ప్రశ్న ఇప్పుడు ఈ వీడియో చూసిన వారికి వస్తుంది. బట్ అది నిజం కాదు. బ్యాటరీలను లిఫ్ట్లో తీసుకెళ్తే ఎలాంటి ప్రమాదమూ జరగదు. కానీ ఆ బ్యాటరీ పార్ట్స్ అప్పటికే దెబ్బతిని ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. మరి ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? దీనికి కొన్ని కారణాలు అయ్యుండొచ్చని చెప్తున్నారు. బ్యాటరీ ఎలక్ట్రానిక్స్లో ఏదైనా డ్యామేజ్ అయి ఉండాలి, లేదా లిఫ్ట్లో ఏదైనా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి ఉండొచ్చని చెప్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ బైక్ బ్యాటరీలను క్యారీ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ గైడ్లైన్స్ను తప్పకుండా పాటించాలి. బ్యాటరీలో ఏదైనా లోపం ఉందనిపించినప్పుడు వెంటనే టెక్నీషియన్కు చూపించాలి.